ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరించేశారు. సిట్ విచారణకు ప్రభాకర్ రావు మరోసారి హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. నిన్న విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరించేశారు. సిట్ విచారణకు ప్రభాకర్ రావు మరోసారి హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. నిన్న విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నిన్న విచారణకు హాజరైన ప్రణీత్ రావు విషయంలో అసలు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? శ్రీదేవి, అయితే రాష్ట్ర రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పిన నేపథ్యంలో అయితే నిన్న ప్రణీత్ రావుని సిట్ అధికారులు ప్రణీత్ రావుని విచారణ చేశారు. సుమారుగా 6 గంటల పాటు ప్రణీత్ రావుని విచారణ జరిగింది. ప్రణీత్ రావు చెప్పినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు ప్రభాకర్ రావుని కూడా ప్రశ్నించబోతున్నారు అనేది తెలుస్తుంది. కాసేపటి క్రితమే ప్రభాకర్ రావు కూడా సిట్ ముందుకు హాజరయ్యారు. అయితే ఎలాంటి తనకి ఇంతకు ముందు 2 దఫాలుగా విచారించినటువంటి సిట్ అయితే తన వ్యక్తిగత ఫోన్లను కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా తెలపడం జరిగింది. అయితే గత సాధారణ ఎన్నికల్లో ఆయన ఉప ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఏవైతే ఫోన్లు ఉన్నాయో ఆ ఫోన్ తో పాటు ల్యాప్టాప్ ను ఆయన మాక్ బుక్ ను కూడా సమర్పించాలంటూ కూడా సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో అయితే ఇంతవరకు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వలేదు అంటూ కూడా ఆ విషయం కూడా బయట తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు నిన్న ప్రణీత్ రావు ఎవరైతే మాజీ డిఎస్పీ ఉన్నారో ఆ ప్రణీత్ రావు చెప్పినటువంటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దాన్ని ఈ రోజు అదే దాని మీద ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే ఈ హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసిన కేసు లోపల ప్రణీత్ రావు కీలకంగా ఉన్నారు. అయితే ఎవరు చెప్తే ఈ హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశారనే కోణం లోపల ఇదైతే మొత్తం త్వరగా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. కాబట్టి హార్డ్ డిస్క్ లను ప్రభాకర్ రావు చెప్పడం చేతనే ధ్వంసం చేశాను అంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న కొన్ని కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా బీజేపీ నాయకులే టార్గెట్ గా చేసుకుని వాళ్ళ యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు కూడా అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకులతో పాటు మరి 200 మంది ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సమాచారం ఈ రోజు ప్రభాకర్ రావును కూడా ప్రశ్నించబోతున్నారు. కాబట్టి ఈ రోజు కూడా ప్రభాకర్ రావు ఒకవేళ నోరు తెరవని పక్షంలో ప్రభాకర్ రావు నోరు తెరవకపోతే అయితే సుప్రీంకోర్టుకు ఇవన్నీ ప్రభాకర్ రావు విచారణకు సహకరించలేదంటూ సుప్రీంకోర్టు వెళ్లే దిశలో సిట్ అధికారులు కనిపిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పటి వరకే అఫెండర్ నోటీసులు ఇచ్చిన కారణంగా అతను అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలి, సిట్ కు సహకరిస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మెయిన్ గా ఈయన యొక్క విచారణ మెయిన్ గా జరగబోతుంది. ఒకవేళ 2 రోజుల నుండి సరిగా విచారణకు సహకరించలేదని తెలిసింది. మొదటి రోజు 7 గంటల పాటు విచారించారు, 2వ రోజు 8 గంటల పాటు విచారించారు. అయినా కొన్ని ప్రశ్నలకు దాట వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలు సిట్ అధికారులకే ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరగాలంటే ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీలో నేను సభ్యుని కూడా లేను కాబట్టి నేను ఎలా ఫోన్ ట్యాపింగ్ చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆధారాలను ధ్వంసం చేసిన కేసులో నేను మధ్యాహ్నమే రాజీనామా చేశాను, సాయంత్రం జరిగితే దానికి నేను ఎలా బాధ్యత అవుతాను అంటూ కూడా చెప్పుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్ గా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ నోరు విప్పితే కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అన్ని విషయాలు, దీనికి పాత్రధారి సూత్రధారి ప్రధాన పాత్రధారి ఎవరు అనే విషయాలు కూడా బయటపడడం అయితే తెలుస్తుంది.
అయితే ప్రవీణ్, ప్రభాకర్ రావు ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎటువంటి విషయాలు బయట పెట్టకపోవడంతో ఏంటి సిట్ అధికారులు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోనున్నారు? ఖచ్చితంగా గత ఫస్ట్ టైం 7 గంటల పాటు విచారణ చేశారు, సెకండ్ టైం 8 గంటల పాటు విచారణ చేశారు. అయితే అదే విధంగా ప్రణీత్ రావు వివరణ గిట్ట తీసుకున్నారు. ప్రణీత్ రావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంటూ కూడా పోలీసులు ప్రశ్నించినప్పుడు నేను రాజీనామా చేసిన తర్వాత జరిగిన విషయాలు నాకు సంబంధం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న ప్రణీత్ రావుని విచారణకు పిలిచారు. ప్రణీత్ రావుని 6 గంటల పాటుగా విచారణ చేశారు. హార్డ్ డిస్కులు ఎవరు ధ్వంసం చేయమన్నారు అంటే నిన్న కూడా ప్రణీత్ రావు ప్రభాకర్ రావు చెప్పిన ప్రకారమే చేశాను, నా పై అధికారి కాబట్టి అతను చెప్పిన సూచనల మేరకే మేము చేశాము. ప్రభాకర్ రావు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని మాకు చెప్తే సూచనలు చేస్తే మేము వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళం అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా 2 రోజుల నుంచి కూడా పోలీసులకు ఈ యొక్క సిట్ అధికారులకు సరైన సమాధానం ప్రభాకర్ రావు నుంచి రాలేదు. కాబట్టి నెక్స్ట్ ప్లాన్ గా ఒకవేళ ఈ రోజు నోరు విప్పకుండా మళ్ళీ గిట సరైన సమాధానాలు రాని పక్షంలో నెక్స్ట్ ప్లాన్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ముందే స్పష్టంగా చెప్పింది, అధికారులకు సహకరించాలి అంటూ చెప్పింది, సిట్ అధికారులకు సహకరించాలంటూ చెప్పి అఫెండర్ నోటీసులు ఇచ్చిన కారణంగా అయితే ఈయనని అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలని చెప్పింది. కాబట్టి ఒకవేళ ఇదంతా